మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, నార్మల్ డెలివరీ తర్వాత కింద వేసే కుట్లు ఎర్లీగా మానాలంటే ఏం చేయాలి మేడం అని అడిగారనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సర్లా, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్లుండి. కింద వేసే కుట్ల దగ్గర నార్మల్ డెలివరీ ఎర్లీగా మానాలంటే ఆ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ కాకుండా మనం చూసుకోవాలి. ఫస్ట్గా ఇన్ఫెక్షన్ కావద్దనంటే ఆ ఏరియాని క్లీన్గా ఉంచాలి. ఎందుకంటే అక్కడ టాయిలెట్ ఏరియా, మోషన్ ఏరియా అక్కడ దగ్గర ఉంటాయి కాబట్టి మోషన్ వెళ్ళిన ప్రతిసారి, టాయిలెట్ వెళ్ళిన ప్రతిసారి కొంచెం ప్లెయిన్ వాటర్తో వాష్ చేసి అలానే వదిలేయకుండా కొంచెం డ్రై చేయాలి. మంచి క్లాత్ తీసుకొని ఆ ఏరియాని డ్రై చేసి కొంచెము ఎయిర్ ఆడేటట్టుగా చేయాలి. కొంచెం ఫ్యాన్ దగ్గర అలా ఓపెన్గా ఉంచితే ఎర్లీగా డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత దానికి కొంచెం ఆయింట్మెంట్ లేదనంటే బిటడిన్ సొల్యూషన్ కానీ అక్కడ అప్లై చేస్తే మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. దానికి తోడుగా ఫుడ్లో కూడా వాటర్ బాగా తీసుకోవాలి. ప్రోటీన్స్ బాగా ఉండేది. ఎర్లీగా హీల్ అవ్వాలంటే ప్రోటీన్స్ కావాలి. ఎగ్ డైలీ 2 eggs మార్నింగ్ అండ్ ఈవినింగ్, లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. దాంతోపాటు ఫైబర్ ఫుడ్ బాగా తీసుకొని మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకుంటే కనుక ఆ ఎపిసియాటమీ ఏరియా ఫాస్ట్గా ఎర్లీగా హీల్ అవుతుంది. నొప్పి కూడా అంత లేకుండా ఉంటుంది. సో ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకొని కూర్చోవద్దు అనమాట. కొంచెం కూర్చున్నప్పుడు సోఫాలో కానీ బెడ్ మీద కానీ కాళ్ళు స్ట్రైట్గా పెట్టి పాలు ఇవ్వడం బేబీకి అలా చేస్తే ఫాస్ట్గా ఎర్లీగా స్టిచెస్ హీల్ అవుతాయి. సో ఇంకా ఏమైనా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.